నమస్కారం, వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై నమ్మకంతోనే కులవృత్తుల సంఘాలన్నీ జనసేనకు ఏకగ్రీవ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని పెందుర్తి అసెంబ్లీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు. మంగళవారం సబ్బవరం మండలం గొటివాడలో గల ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అనకాపల్లి జిల్లా షట్టిబలిజ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మొన్న అనకాపల్లి జిల్లా యాదవ సంఘం సమావేశంలో పంచకర్లకు ఏకగ్రీవ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు తిరిగి భారీ ఎత్తున షట్టి బలిజ సంఘాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తుందని పలువురు బహిరంగంగానే అంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో జనసేన కూటమి అభ్యర్థులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు పలకటంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పంచకర్ల స్పందిస్తూ తెలుగుదేశం జనసేన పార్టీలకు బీసీలు మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఇక పవన్ కళ్యాణ్ కులవృత్తిదారులకు భవిష్యత్తులో సహాయపడతారని గట్టి నమ్మకంతోనే సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఆనందాన్నిస్తోందని అభిప్రాయపడ్డారు. దీంతో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని భావిస్తున్నారని, మెజార్టీ ప్రజలు ఎంత ఇస్తారు అనే విషయాన్ని ఆలోచించాల్సి ఉందని ఆయన ఎంతో ఉత్సాహంగా చెప్పారు. అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు గారు నియమించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన గుర్తు క్లాస్ గుర్తు, అలాగే మన ఎంపీ అభ్యర్థిగా మన సీఎం రమేష్ గారు ఆయన గుర్తు కమల గుర్తు. ఏమా ఈ రెండు గుర్తులకి మనం అత్యధిక మెజార్టీ వచ్చి గెలిపిస్తే మీ సమస్యలు. ఈరోజు ఏదైతే బీసీ వర్గాల్లో ఒక కమిట్మెంట్ ఉండి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జనాభా ఉన్న శెట్టి బలిజలు ఉన్నారు, వారందరూ కూడా నాకు సంఘీభావం తెలపడానికి ఈరోజు వారందరూ కార్యక్రమం పెట్టుకుని రమ్మంటే వచ్చాను. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడ నాకు సంఘీభావం తెలిపి నన్ను ఆశీర్వదించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకి ఏదైతే కులపరమైన సమస్యలు ఉన్నాయో రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళని పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేస్తా. కులవృత్తుల వారికి ఏదైతే పనిముట్లు కావటం కానీ వాళ్ళకు లోన్లు కానీ కుల కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయటం, వాళ్ళను కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రభుత్వ పరంగా కానీ బ్యాంకు ద్వారా కానీ మంచి లోన్లు ఇప్పించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్థాయిలో ప్రయోజకులను చేసి వ్యాపారస్తులను చేసే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. మరి తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. పవన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం న్యాయానికి ధర్మానికి వేయండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా అన్యాయంగా సంపాదించిన డబ్బు వాళ్ళ దగ్గర లక్షల కోట్లు మూలుగుతూ ఉంది. లక్షల కోట్లు అన్యాయంగా సంపాదించినోడు ఓటుకి 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. మేమైతే ఇవ్వలేము. డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోండి, ఓటు మాత్రం మా గాజు గ్లాస్ గుర్తుకే కమలం పెరిగింది. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అనగదొక్కపడ్డారు కాబట్టి మన యాదవులు పెట్టినా ఈ రోజున శెట్టి బలిజలు పెట్టినా వాళ్ళందరిలో కూడా చైతన్యం వచ్చింది. రాబోయే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాలి, వాళ్ళ జీవితాల్లో నాణ్యమైన మెరుగైన జీవితం వాళ్ళకి కావాలని చెప్పి చైతన్యం చెందారు. అందుకే మమ్మల్ని పిలిచి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మద్దతు తెలియజేసిన ప్రతి బీసీ నాయకుడికి, బీసీ వర్గాల్లో ఉన్న మా కులాల వారందరికీ కూడా మేము పెద్దపేట వేస్తాం, వాళ్ళని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాం.